ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రికలో నిన్న నేడు వచ్చిన వార్తలు కొంత ప్రజల్లో సంచలనాన్ని తీసుకొచ్చాయి, చర్చనీయాంశమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అక్రమ మార్గాలను అనుసరించుతుందని, అధికారాన్ని దుర్వినియోగం చేసిందని నిరూపించడానికి ఒక నెరేటివ్ ప్రజల్లో నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్ల వాస్తవాలు ఏమిటో విపులంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు తెలియజేసినా అది ప్రజలందరికీ చేరుతుందని నమ్మటానికి వీల్లేదు. ఏంటంటే ప్రజలు చీకటి మీడియా మత్తులో ఉన్నారు కాబట్టి వారి రీచ్ చాలా, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ విషయం తెలుస్తుంది. కానీ సత్యము నిజమైతే నిజానికి చాలా బలం ఉంటుంది కాబట్టి అది ఆ నిజాలు ఏమిటో వెల్లడించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉన్నది. రాడిసన్లో సగం వాటా వేరే వాళ్ళకి అప్పగించారని, భారతీయ సిమెంట్ కోసం ఏదో లేటరైట్ తవ్వకాలు జరిపారని, 850 ఎకరాల మెట్టంతా మింగేశారని, కాకినాడపై పడి సెజపోర్టులు లేటరైట్ బియ్యాన్ని మింగేసిన వైసీపీ పెద్దలు, పెద్దాపురం రామేశ్వరం మెట్టలో 850 ఎకరాల్లో విస్తరించిన కొండలను సైతం పిండేసి గుల్ల చేశారు. నేను ఇటీవలే రాయలసీమ ప్రాంతం వెళ్ళానంటే, రాయలసీమలో నేషనల్ హైవే ఆఫ్ ఇండియా వారు రోడ్లు నిర్మిస్తున్నారు. రోడ్లు నిర్మించేటప్పుడు కొండలు పక్కన ఉన్న కొండల్లో మట్టి తవ్వి పోస్తున్నారు. మరి ఈ మట్టి రోడ్లు వేయడానికి మట్టి ఎక్కడి నుంచి తేవాలి? మరి అది కూడా అక్రమమేనని మరి ఆంధ్రజ్యోతి వారు చెప్పాలి. 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా గ్రావిల్ తవ్వకాలు జరిపి 850 కోట్లకు పైగా లూటీ చేశారండి. అక్కడ అక్రమ తవ్వకాలు 100 మీటర్ల లోతున్న ఎత్తున కొండలన్నీ కరిగిపోవటమే కాదు, మరో 100 అడుగుల లోతుకు గోతులు పడ్డాయి. 100 అడుగుల లోతుకు గోతులు పడితే అక్కడి నుంచి వెహికల్స్ పైకి ఎక్కుతున్నాయా? 100 అడుగులు, జస్ట్ ఇమాజిన్. అంటే కథనాలలో నాటకీయత ప్రదర్శించవచ్చు కానీ అబద్ధాలు చెప్పడం అనేది నిజమా? 100 అడుగుల లోతు నుంచి ఎలా వెహికల్స్ పైకి ఎక్కుతాయండి? అంటే ఎక్కడి నుంచి లెక్కేస్తారు? ఎక్కుతాయేమో కూడా, నాకు నిజానికి ఆ రంగంలో అనుభవం లేదు. ఎక్కుతుండొచ్చు. అంటే అక్కడ విలువైన మట్టి లేకపోతే ఆ గ్రావెల్ అక్కడే దొరుకుతుందా 100 అడుగుల లోతులోను? అంటే బొగ్గు గనుల్లోనూ వాటిలోనూ చాలా లోతు నుంచి తీసుకొస్తారు కదా. ఇంత విలువైన మట్టి పైన దొరకడానికి లోపలికి వెళ్ళారేమో మనకు తెలియదు. అలాగే భారతీయ సిమెంట్ కోసం 12 కిలోమీటర్ల మేర రిజర్వ్ ఫారెస్ట్ని చీల్చి 100 చెట్లు నరికేసి అనుమతులు లేకుండా ఏకంగా రహదారి నిర్మించేశారంటే ఈ అంశంపు కూడా వివరించాల్సిన అవసరం ఉన్నది. అలాగే రాడిసన్ హోటల్కి తాళం వేశారని, దాంట్లో పోలీసులు బెదిరించి 50% వాటా ఇవ్వడానికి అంగీకరించడంతో ఆ హోటల్ ప్రారంభానికి అనుమతి ఇచ్చారని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే పుక్కిటి పురాణాల నిజమా? ఇవన్నీ వార్తలు అయితే నిజంగా అభ్యంతరకరము, నిజానికి ఇది ఆందోళనకరం కూడా. ఇటువంటిది తెర వెనుక జరుగుతుంటే అది వైసీపీ పార్టీ అయినా, వైసీపీ నాయకులైనా, టీడీపీ నాయకులైనా, టీడీపీ పార్టీ అయినా దీనికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు గనుల లీజుదారులు, పారిశ్రామికవేత్తల జోలికి వెళ్ళలేదట. వైసీపీ పెద్దలు మాత్రం ఒక పద్ధతి ప్రకారం పారిశ్రామికవేత్తలను బెదిరించి మరీ వాటాలను, కంపెనీలను కబ్జా చేశారట. గనులను సొంతం చేసేసుకున్నారట. నిబంధనలను ఉల్లంఘించారని, భూములు ఆక్రమించారని, ఫైన్లు వేస్తామని ఇలా పలు రకాలుగా వేధించి వాటాలు కొట్టేశారని కూడా ఆంధ్రజ్యోతి కథనం రాసింది. అంటే మనకి గాలి జనార్దన్ రెడ్డి గారి విషయంలో కూడా ఇలాంటి వార్తలే రాసి చివరికి అది చిలికి గాలివానగా మార్చారు. అంటే ఆ నైపుణ్యం చీకటి మీడియాకు ఉంది, టీడీపీ మీడియాకు ఉంది, పచ్చ మీడియాకు ఉన్నది. కానీ గాలి జనార్దన్ రెడ్డి దాంట్లో చివరికి ఏమి నిరూపితమైంది? ఇప్పుడు వరకు నేను అనుకోవడం పెద్దగా ఏమీ నిరూపితం కాలేదు. ఇలాంటి అంటే ఇది హోస్టైల్ టేక్ ఓవర్లు జరుగుతాయి. ఇది కంపెనీల విషయంలో కార్పొరేట్ సంస్థలు హోస్టైల్ టేక్ ఓవర్లు జరుగుతాయి, ఫ్రెండ్లీ టేక్ ఓవర్లు జరుగుతాయి. అయితే రాజకీయ నాయకుల పలుకుబడిని ఉపయోగించి, లేకపోతే అధికారంలో ఉన్న వారి పలుకుబడిని ఉపయోగించి ఇలాంటివి చేయడం ఖచ్చితంగా అది సమంజసము కాదు. దాన్ని అడ్డగించాలి. కానీ అడ్డగించే పరిస్థితులు ఇప్పుడున్నాయా? ఒక పాత సెట్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటర్స్ పోయి కొత్త సెట్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటర్స్ వస్తారా? లేకపోతే వారు పాపం ప్రజల సంక్షేమం కోసమే పనిచేశారు, కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ప్రజల సంక్షేమం కోసమే పనిచేశారని మనం భావించాలా? ఏది ఎలా జరుగుతున్నది అంటే
మార్కెట్ లేకపోతే వ్యాపారాలు లేకపోతే కార్పొరేట్ల మధ్య సంబంధాలు చాలా కాంపిటేటివ్ అయిపోవటం, రాజకీయాలు కాంపిటేటివ్ అయిపోవటం వల్ల న్యాయంగా ధర్మంగా నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు చేసేవాళ్ళు, సంస్థలు నడిపేవాళ్ళు, ప్రభుత్వాలు నడిపేవాళ్ళు కనిపించకుండా పోయారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నదంటే ఖచ్చితంగా దానికి ఏదైనా పరిష్కారం వెతుక్కోవాల్సిన అవసరం ఉన్నది.